హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అప్స్టాక్స్లో ఆటోపే ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాము. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసినప్పుడు ప్రతి మంత్ మీకు మీ బ్యాంక్లోంచి అమౌంట్ డిడక్ట్ అవుతుంది. సో అది మీరు మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు, లేదా ఆటోపే సెటప్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డేట్ని మీకు ఎస్ఐపిలో మీరు ఎంత అమౌంట్ పెట్టారో అది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది. మాన్యువల్గా అయితే మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆటోపే అనేది మీరు సెట్ చేసుకుంటే మీకు అది కన్వీనియంట్గా ఉంటుంది. బట్ ఆటోపే సెట్ చేసినప్పుడు ఏంటంటే మీరు మీ బ్యాంక్లో అంత ఫండ్స్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఇక్కడ మనం ఈ డిస్కవర్లో ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ మీద మనము క్లిక్ చేస్తే కనుక మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఏదైతే యువర్ పోర్ట్ఫోలియోలో మీకు ఎస్ఐపిస్లో నేను ఒకటి ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఒకటి కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే నేను ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపి ఫండ్ ఇది, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చేసింది ఇది. సో ఇక్కడ ఏంటంటే స్టేటస్ కంప్లీట్ ఆటో ఎస్ఐపి అనేసి ఉంది. సో ఇక్కడ ఆటో ఎస్ఐపి పెట్టలేదు కాబట్టి కంప్లీట్ ఆటో ఎస్ఐపి అని వచ్చింది. సో ఇక్కడ నుంచి కూడా నేనైతే ఆటో ఎస్ఐపి అనేది ఆటోపే యాక్టివేట్ చేసుకోవచ్చు, లేదా ఇన్ జనరల్గా కూడా మనం ఇక్కడ ఏదైతే ఈ అకౌంట్ ట్యాబ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే కూడా మనకి మ్యాండేట్స్ వస్తాయి. సో అకౌంట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మై అకౌంట్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఈ ఆప్షన్ చూసారా మ్యాండేట్స్ అని, ఇక్కడ నుంచి కూడా మేనేజ్ యువర్ బ్యాంక్ మ్యాండేట్స్. సో దీని ద్వారా కూడా మనము ఆటోపే మ్యాండేట్స్ అనేవి సెటప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో దానికి మీరు ఆటోపే అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి క్రియేట్ న్యూ మ్యాండేట్ అనేసి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఫర్దర్ ప్రాసెస్ వస్తుంది. ఇక్కడ మనము కొత్త మ్యాండేట్ సెట్ చేసేటప్పుడు అప్స్టాక్స్ వాళ్ళైతే ఎలాంటి ఛార్జెస్ అనేవి తీసుకోరు. బట్ మీరు ఏ బ్యాంక్ ద్వారా మీరు మ్యాండేట్ సెట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళైతే ఛార్జెస్ తీసుకునే అవకాశం ఉంది మ్యాండేట్స్కి. సో కొన్ని బ్యాంక్స్ వాళ్ళు ఏమి మ్యాండేట్స్కి ఛార్జెస్ కూడా తీసుకోరు, బట్ ఆల్మోస్ట్ చాలా బ్యాంక్స్ వాళ్ళు తీసుకుంటారు కూడాను. సో అది మీకు ₹50 రూపీస్ నుంచి ₹200 దాకా అప్రాక్సిమేట్గా మీకు ఈ ఆటోపే మ్యాండేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ క్రియేట్ న్యూ మ్యాండేట్ అనేసి క్లిక్ చేయాలి. ఏదైతే బ్యాంక్ సెలెక్ట్ చేసి ఉంచారో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మ్యాండేట్ అమౌంట్ చూస్తే కనుక ₹1 lakh అని చూపిస్తుంది. సో 1 lakh ద్వారా ఆటోపే మనం సెటప్ చేసుకోవచ్చు. సో మోర్ దాన్ 1 lakh అన్నప్పుడు మీకు ఆటోపే చేయడం అవ్వదు ఈ పర్టిక్యులర్ బ్యాంక్ అకౌంట్లో, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అండ్ అప్స్టాక్స్లో. సో ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేద్దాం. సెట్టింగ్ అప్. సో ఇక్కడ మీకు డిజిలాకర్లోకి వెళ్తుంది. క్రియేట్ మ్యాండేట్ అనేసి వచ్చింది. సో మ్యూచువల్ ఫండ్ పేమెంట్ అప్ టు మ్యాక్సిమం అమౌంట్ ₹1 lakh. సో ఇక్కడ మీరు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కూడా చూడొచ్చు. స్టార్ట్ డేట్ ఈరోజు 3rd December అండ్ ఎండ్ డేట్ 2054, అంటే ఈ 30 years దాకా కూడా ఈ మ్యాండేట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు కావాలంటే ఈ మ్యాండేట్స్ని మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, ఈ ఆటోపే మ్యాండేట్స్ని. సో ఇక్కడ మీకు వెరిఫికేషన్లో కూడా మీకు 3 methods అయితే ఉన్నాయి. డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా ఆధార్ ద్వారా కానీ. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి వాటి డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ చెక్ బాక్స్ ఉంది కదా చిన్నది, ఇందులో మనము టిక్ చేయవలసి ఉంటుంది. ఐ హియర్ బై ఆథరైజ్ ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ టు డెబిట్ మై బ్యాంక్ అకౌంట్ యాజ్ పర్ ద మెన్షన్ మ్యాండేట్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అది టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ మనము సబ్మిట్ అనేసి క్లిక్ చేయాలి. సో ఈ మ్యాండేట్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రొసీడ్ అనేసి క్లిక్ చేయాలి. సో కంటిన్యూ, కైండ్లీ రీడ్ ద డిస్క్లైమర్ అండ్ క్లిక్ అగ్రీ టు ప్రొసీడ్. ఇక్కడ ఏదంటే మీరు ఐ అగ్రీ టు దిస్ డిస్క్లైమర్ అండ్ ప్రొవైడ్ మై ఆధార్ డీటెయిల్స్. సో ఈ చిన్న బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ట్యాప్ చేయాలి. సో ఇక్కడ ప్రొసీడ్ అని మళ్ళీ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, నేను ఆధార్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అదే మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే ఒక ఓటీపీ వస్తుంది, మనం ఆధార్ కార్డ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మళ్ళీ సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు అకౌంట్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ మరొక ఓటీపీ వస్తుంది. సో ఆ బ్యాంక్ ఓటీపీ కూడా మళ్ళీ ఎంటర్ చేయాలి ఇక్కడ.
ముందుగా ఎంటర్ చేసిన ఆధార్ ఓటీపీ, ఇప్పుడు సెకండ్ టైం బ్యాంక్ ఓటీపీ ఎంటర్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా మ్యాండేట్ యాక్సెప్టెడ్ అనేసి వచ్చింది. సో ఆథెంటికేషన్ సక్సెస్. ఇక్కడ మీకు మ్యాండేట్ రెస్పాన్స్లో మ్యాండేట్ ఐడి, అలాగే మ్యాండేట్ స్టేటస్ సక్సెస్ అండ్ మెసేజ్ ఆథెంటికేషన్ సక్సెస్. సో ఈ విధంగా ఇప్పుడు మనమైతే మ్యాండేట్ అనేది సెట్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్ళి మనము మ్యాండేట్స్లో చూస్తే కనుక ఇక్కడ ఇందాక మనం సెట్ చేసుకున్న మ్యాండేట్ ఇన్ ప్రాసెస్ అనేసి చూపిస్తుంది. సో ఈ మ్యాండేట్ యాక్టివ్ అవ్వడానికి ఒక 2 to 3 days పట్టొచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి కూడా మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ఆ పర్టికులర్ ఎస్ఐపిలోకి వెళ్తే ఆ ఫండ్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కూడా మీకు స్టేటస్ అనేది ఏదైతే ఉందో ప్రాసెసింగ్ అని వచ్చింది. ఇందాక మనకైతే ఆటో ఎస్ఐపి మనం చేయలేదు కాబట్టి అక్కడ ఆటో ఎస్ఐపి స్టేటస్ ఇన్కంప్లీట్ అని వచ్చింది. ఇప్పుడు చేసాం కాబట్టి ప్రాసెసింగ్ అవుతుంది. సో ఈ ప్రాసెసింగ్కి ఒక 2 to 3 days పట్టచ్చు. సో వ్యూ ఆటో ఎస్ఐపి డీటెయిల్స్ అంటే కూడా మనకి ఇక్కడ ఇన్ ప్రాసెస్, ఇందాక ఏదైతే చూసామో ఈ మ్యాండేట్స్, సో ఇన్ ప్రాసెస్ అని వచ్చింది కదా, సో ఇదే కనిపిస్తుంది. సో ఈ విధముగా మీరు అప్స్టాక్స్లో ఆటో పే సెటప్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.